సుమిత్రకు బ్లడ్ క్యాన్సర్ అని కుటుంబ సభ్యులకు తెలిసిపోతుంది. ఇది తెలిస్తే మీరందరూ తట్టుకోలేరని కార్తీక్ ఈ విషయం మీ దగ్గర చెప్పకుండా దాచారని డాక్టర్ హారిక కుటుంబ సభ్యులకు చెప్పడంతో దశరథ శివన్నారాయణ అతన్ని తప్పుపట్టినందుకు బాధపడతారు. కన్న కూతురు జ్యోత్స్న ద్వారా సుమిత్రను మనం కాపాడుకోవచ్చని డాక్టర్ చెప్పడంతో ఆమె తాను సుమిత్ర కన్న కూతురు కాదని తెలిసిపోతుందని భయపడుతుంది. అక్కడితో గత ఎపిసోడ్ ముగిసింది. బుధవారం నాడు ఏమైందంటే సుమిత్రను చూసి కుటుంబ సభ్యులు బాధపడుతూ ఉంటారు. సుమిత్రను ఇలా బెడ్ మీద చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. అసలు తను ఏం తప్పు చేసిందని దేవుడు ఇలాంటి శిక్ష వేశాడు. నిజానికి శిక్ష పడాల్సింది నాకు. తనను అర్థం చేసుకోకుండా మాటలతో హింసించి ఇల్లు వదిలి వెళ్ళిపోయేలా చేశాను. తను వెళ్ళిపోయాక గానీ నాకు తన విలువ తెలియలేదని దశరథ బాధపడతాడు. వెంటనే కార్తీక్ మాట్లాడుతూ, ఇది పాతకాలం కాదు. ఏ జబ్బైనా నయం చేసే ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. అత్తకేం కాదు. ఆమెను మళ్ళీ మామూలు మనిషిని చేద్దామని ధైర్యాన్ని ఇచ్చాడు. లోపల తనకేదో అయిపోతోందని, ప్రాణం పోతుందేమోనన్న భయంతో అందరి మీద విరుచుకుపడుతోంది. అసలు విషయం తెలిస్తే తను తట్టుకోగలదా? తనకు ఇంత పెద్ద వ్యాధి సోకిందని నేను తన కళ్ళల్లోకి చూసి ఎలా చెప్పగలనని దశరథ బాధపడుతూ ఉంటాడు. ఐసీయూ గదిలో సుమిత్ర మెల్లగా కళ్ళు తెరుస్తుంది. చుట్టూ ఉన్న వాళ్ళందరి ముఖాల్లో కన్నీళ్లు చూసి కంగారు పడుతుంది. ఏమైంది? అందరూ ఇక్కడెందుకున్నారు? మీరంతా ఎందుకు ఏడుస్తున్నారు? నాకేం చెప్పాలండి? అని దశరథుని సుమిత్ర అడుగుతుంది. నాకేం జరిగింది అని దీపను అడుగుతుంది సుమిత్ర. ఏంటో అందరూ నన్ను చావుకి దగ్గరున్న మనిషిలా చూస్తారని సుమిత్ర అనడంతో కార్తీక్ ఆమెపై కోప్పడతాడు. ఆపత్త ఏదో జరిగింది, ఏదో అయిందని ఎందుకు అలా అడుగుతావు అంటూ సుమిత్రపై కార్తీక్ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. నీరసంగా ఉండి కళ్ళు తిరిగి పడిపోయావు, అందుకే ఆస్పత్రికి తీసుకువచ్చానని కార్తీక్ సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తాడు. చూడండి, మీరంతా నా దగ్గర ఏదో పెద్ద విషయం దాస్తున్నారు. మీ కళ్ళల్లో ఆ భయం నాకు కనిపిస్తోంది. నాకు ఈ మధ్య అసలు నిద్ర పట్టటం లేదు. కళ్ళు మూస్తే చాలు పాడు కలలు వస్తున్నాయి. నేను మీ అందరికీ దూరం అయిపోతున్నానని, చీకటిలోకి వెళ్ళిపోతున్నానని కలలు వస్తున్నాయి. నాకేదో అవుతున్నట్టు అనిపిస్తుంది అని సుమిత్ర చెబుతుంది. నీరసంగా ఉండి కళ్ళు తిరిగి పడిపోయావు, అందుకే ఆస్పత్రికి తీసుకొచ్చామని కార్తీక్ సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తాడు. చూడండి, మీరంతా నా దగ్గర ఏదో పెద్ద విషయం దాస్తున్నారు. మీ కళ్ళల్లో భయం నాకు కనిపిస్తోంది. నాకు ఈ మధ్య అసలు నిద్ర పట్టడం లేదు. కళ్ళు మూస్తే చాలు పాడు కలలు వస్తున్నాయి. నేను మీ అందరికీ దూరం అయిపోతున్నానని, చీకటిలోకి వెళ్ళిపోతున్నానని కలలు వస్తున్నాయి. నాకేదో అవుతున్నట్లు అనిపిస్తుందని సుమిత్ర చెబుతుంది.